హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బయట షాప్స్లలో దొరికే మూంగ్ దాల్ ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఒక్కసారి చేసి స్టోర్ చేస్తే 15 డేస్ వరకైనా కూడా తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూంగ్ దాల్తో. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేను 250 గ్రామ్స్ మూంగ్ దాల్ తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు మంచిగా కడిగిన తర్వాత 7 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ప్రొద్దున చేద్దామనుకుంటే రాత్రి నానబెట్టేసుకోవాలి, లేదంటే సాయంత్రం కొరకైతే ప్రొద్దున నానబెట్టేసుకోవాలి. దాదాపు 7 నుండి 8 గంటల వరకు మంచిగా నానితేనే మంచిగా పొంగుతుంది, కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అలాగే పప్పు 2 రకాలుగా ఉంటుంది. చిన్న సైజులో ఉన్న పెసరపప్పు, పెద్ద సైజులో ఉన్న పెసరపప్పు. మూంగ్ దాల్ కోసం మాత్రం పెద్ద సైజులో ఉన్న పెసరపప్పు తీసుకుంటేనే బాగుంటుంది. ఇలా కడిగిన తర్వాత ఒక కప్పుకు 3 కప్పుల వరకు నీళ్లు పోసి మంచిగా నానబెట్టాలి. 8 గంటల తర్వాత ఇలా నానబెట్టిన పెసరపప్పులోని నీళ్ళన్నీ కూడా మళ్ళీ పారబోసి అలాగే మళ్ళీ ఒకసారి మంచిగా కడిగిన తర్వాత ఈ పప్పులోనే నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఏదైనా క్లాత్ పైన వేసేసి ఇట్లా మంచిగా ఆరనివ్వాలి. మనకి చేయితో ముట్టినప్పుడు చేయికి తడి అంటకూడదు, అట్లా ఉండేటట్టు ఆరబెట్టాలి. దాదాపు 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇంకా కొంచెం తొందరగా ఆరాలి అంటే ఇట్లా క్లాత్తోని తుడిచేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా పప్పును ముట్టినప్పుడు చేతికి తడి అంటకుండా ఉండేంత వరకు ఆరబెట్టాలి. మరీ ఎక్కువసేపు ఆరబెట్టినది కూడా పప్పు సరిగా పొంగదు, కాబట్టి జస్ట్ 10 to 15 మినిట్స్ ఇలా ఆరబెట్టేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఈ పప్పును ఆయిల్లో వేయించుకోవాలి, కాబట్టి ఇట్లాంటి జల్లెడ ఉంటే తీసుకోండి. కొంచెం జల్లెడనే కానీ పెద్ద సైజులో ఉన్న జల్లెడ, లేదంటే టీ ఫిల్టర్తో అయినా చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. ఇట్లాంటి జల్లెడనైతే రెడీ ఉంచుకోండి. తర్వాత స్టవ్ పైన జల్లెడ పట్టేంత సైజులో ఉన్న ముక్కుడు తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనె మంచిగా వేడైన తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని తీసుకున్న జల్లెడలోకి కొంచెం కొంచెంగా పప్పు వేసేసుకుంటూ ఇట్లా ఆయిల్లోకి ముంచడమే. అయితే వేయించడానికి పప్పును మాత్రం 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ వరకు మాత్రమే వేసేసి వేయించుకుంటే పప్పు మంచిగా పొంగుతుంది. ఎక్కువ పప్పు వేసినా కూడా సరిగా పొంగదు. ఇలా నూనె పొంగడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, జల్లెడని ఇట్లా అన్నప్పుడు పప్పు గలగల అనే సౌండ్ వచ్చిందంటేనే పప్పు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది అన్నట్టు, లేదంటే మెత్తగా ఉన్నట్టు అని అర్థమవుతుంది. ఇంకా ఒకవేళ మెత్తగా అనిపిస్తే మళ్ళీ ఆయిల్లో ముంచేసి మళ్ళీ వేయించుకోండి కొంచెంసేపు వరకు. ఇలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె మంచిగా వేడైన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని కొంచెం పప్పు వేసుకుంటూ ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇంట్లోనే వేడి వేడి మూంగ్ దాల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో మూంగ్ దాల్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే ఎక్కువ కాస్ట్ కూడా దీనికి పట్టదు, కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, పప్పుని ఇలా అన్నప్పుడు కూడా కొంచెం గలగల అనే సౌండ్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా పప్పు ఫ్రై అయింది అన్నట్టు. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు తీసుకొని ఇదంతా కూడా పప్పుకు మంచిగా పట్టేటట్టు ఇలా కలిపేయాలి. కావాలంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు, అంటే స్పైసీగా కావాలనుకున్నప్పుడు కొంచెం కారం పొడి కూడా వేసేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. కారం మాత్రం కంప్లీట్గా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓవరాల్గా దీనికి పట్టే టైం కూడా 4 to 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, కాబట్టి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది మీకు నచ్చిందా? అయితే కంపల్సరీగా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం, అలాగే మరికొంతమందికి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.